రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A1 గా ఉన్నారు రాజ్ కసిరెడ్డి. రాజ్ కసిరెడ్డి బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A1 గా ఉన్నారు రాజ్ కసిరెడ్డి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు విజయవాడ నుంచి. ప్రసాద్, మద్యం కుంభకోణం కేసులో A1 గా ఉన్న రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ ను కొద్దిసేపు క్రితం విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ప్రధానంగా ఈ కేసులో ప్రతి పాత్ర చుట్టూ కూడా ఇతనే కీలకంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే నిర్ధారించారు. ఇప్పటివరకు ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేయగా 9 మందిలో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని మిగిలిన 8 మంది కూడా పలు సందర్భాల్లో కలవటం, వారి నుంచి ఏదో విధంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఒప్పందాలు చేసుకోవడం కావచ్చు, అనుమతులు తీసుకోవడం కావచ్చు, డబ్బులు రవాణా చేయడం కావచ్చు, ఇలా ప్రతి అంశంలోనూ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాత్ర ఉందని కూడా నిర్ధారించారు. దీనికి సంబంధించి 2 దఫాలుగా ఇరు వర్గాల న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ప్రధాన కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తరఫున న్యాయవాదులు ఈ కేసులో కేవలం ప్రభుత్వ కుట్రతోనూ రాజకీయ కారణాలతోనే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసిందని, ఎటువంటి ఆధారాలు లేవంటూ కూడా అందువల్ల బెయిల్ మంజూరు చేయాలని కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రాసిక్యూషన్ తరఫున మాత్రం చాలా పక్కాగా ఆధారాలతో వాదనలు వినిపించారు. ఇక్కడ ఇప్పటివరకు అరెస్ట్ చేసిన 9 మందిని కూడా విచారించిన సిట్టు వారు ఏ సందర్భాల్లో ఏ విధంగా కలవాల్సి వచ్చింది, ఏ విధంగా వారి నుంచి డబ్బులు రవాణా చేయాల్సి వచ్చిన అంశాలపై కూడా మొత్తం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాలు కావచ్చు, వారితో ఉన్న ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన లావాదేవీలు కావచ్చు, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా ఆధారాలు కోర్టుకు విన్నవించడంతో కోర్టు అన్నింటినీ పరిశీలించి ఈ రోజు తీర్పు రిజర్వ్ చేసి కొద్దిసేపు క్రితం ప్రాసిక్యూషన్ వాదులతో ఏకీభవిస్తూ అతనికి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.